హాయ్ అండి. ముందు వీడియోతో మా మామయ్య గారిని అయితే ఆశ్రమంలో జాయిన్ చేసామని చెప్పి వీడియో పెట్టాను కదండి. దానికైతే కంటిన్యూషన్ మన్నాడైతే మా ఆయన గారు అయితే మా మామయ్య గారిని తీసుకుని అయితే అక్కడికి ఇది విజయవాడ వెళ్ళారండి. మార్నింగ్ 6కి బయలుదేరారనమాట. 6 బయలుదేరి 6:30 బస్సు ఎక్కారండి. పాపం మా ఆయన గారు నైట్ కూడా నిద్రలేదన్నమాట. అందుకే ఫేస్ అలా డల్గా ఉందన్నమాట. ఇంకా నైట్ 12:30 అయిపోయిందండి. మార్నింగే 4కి లేసి స్నానం చేసి మా ఆయన గారు అయితే మా మామయ్య గారి దగ్గరికి వెళ్ళారండి. వేరే ఊర్లో ఉంటారు కదా, అది తీసుకుని అయితే బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కేసి ఇంకా విజయవాడ అయితే బయలుదేరారండి. మా ఆయన గారు అయితే ఆశ్రమంలో అయితే మా మామయ్య గారు మంత్రి సత్యనారాయణ ఆశ్రమంలో జాయిన్ అయ్యారండి. ఆ డాక్టర్ గారు ఆశ్రమంలో ఇంతకు ముందు కూడా అక్కడే 2017లో జాయిన్ అవ్వారటండి. అప్పుడు మళ్ళీ ఒక 2 టైమ్స్ ఉన్నారట. ఇప్పుడు మళ్ళీ అవసరం అని చెప్పి వెళ్ళారన్నమాట మామయ్య గారు అండి. ఎందుకంటే మామయ్య గారు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫుడ్ మామూలుగా తినేసారన్నమాట. తినేయడం వల్ల అయితే తను ఇంకా వెయిట్ అయితే అయిపోయారు. ఒక 20 అడుగులు కూడా వెళ్ళిపోతున్నారు మామయ్య గారు. ఇదే మంత్రి సత్యనారాయణ ఆశ్రమం అంటారనమాట. మామయ్య గారు అక్కడ బస్ దిగాక అయితే ఆ ఆటోలో అయితే బయలుదేరిపోయి వెళ్ళిపోయారండి. మామయ్య గారు మా ఆయన గారు కలిసి వెళ్ళారన్నమాట అండి. కాకపోతే ముఖ్యంగా వెళ్ళాలంటే ఏంటంటే అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఆ ప్రాసెస్ తెలుసుకోకుండా మా మామయ్య గారు చాలా ఏడేళ్ళు అయిపోతుంది కదా, ప్రాసెస్ అంతా మర్చిపోయారన్నమాట. మర్చిపోవడం వల్ల అయితే మామయ్య గారికి అయితే కొంచెం మా ఆయన గారు ఇద్దరు ఇబ్బంది పడ్డారండి. ఎందుకంటే మళ్ళీ ఈకో టెస్ట్ అవన్నీ ఏవో చేయించుకోవాలంటే టెస్ట్లో చేయించుకుంటే కానీ మళ్ళీ జాయిన్ చేసుకుని అన్నారటండి. రిసెప్షన్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ వివరాలు చెప్తారటండి. అందుకే మనం వెళ్ళే ముందు ఇంకా మామూలుగా వెళ్ళిపోకుండా ముందు కనుక్కొని ఏం కావాలన్నీ కనుక్కొని వెళ్తే బెటర్ అని అనిపించింది. మా ఆయన గారు అలా అనుకున్నారంట. చాలా టైం పట్టిందండి. మరి అక్కడికి వెళ్ళాక మా ఆయన గారు మా మామయ్య గారిని తీసుకొని వేరే హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళారటండి. చాలా దూరం అంటే అక్కడికి వెళ్ళి టెస్ట్లు అన్నీ చేయించుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ చూపించి జాయిన్ చేసుకున్నారండి. ఇదైతే ఆఫీస్ అండి. మామూలుగా డబ్బులు కడతారు కదా, ఆఫీస్ మాట అండి ఇది. ఇక్కడికి వచ్చి మొత్తం అన్ని వాళ్ళకి యాన్వర్స్ చేస్తే అదని చెక్ చేసి మనీ కట్టించుకుంటారటండి. మనీ కట్టించుకొని ఇంకా మా ఆయనగారు అయితే ఇక్కడ నుంచి అయితే బ్యాక్ వచ్చేయడం, లోపలికి అయితే ఎంట్రన్స్ ఉండదంటే వాళ్ళకి మనం ఎవరికి ఉండదటండి. వెళ్ళిన వాళ్ళు అక్కడికే ఉంటుందటండి లోపలికి. ఇదైతే మా బయట అంతా వాతావరణం ఇలా ఉంటుందటండి. ఓన్లీ ఆఫీస్ అటండి ఇది. ఆ దాటికి మొత్తం అంతా లోపలికి వెళ్తే ఇంకా మామూలుగా ఉంటారు కదండి, ట్రీట్మెంట్ కోసమని మామయ్య గారు వెయిట్ కోసమని వెళ్ళారండి, తగ్గించుకుందామని. ప్యాకేజీ ఉంటుందండి వాళ్ళకి. ఇది ఏ టైంకి ఏం కావాలని ప్యాకేజీ ఉంటుంది. ఆ ప్యాకేజీ మామయ్య గారు 53,000 అయితే తీసుకున్నారటండి ఆ ప్యాకేజీ కోసం. ఇంతకు ముందు అయితే 27,000 అండి 7 ఏళ్ళ క్రితం నెలకి. ఇప్పుడు నెలకి అయితే 53,000, చాలా డబుల్ అయిపోయింది అనమాట. మామయ్య గారు ఏమనుకున్నా 35,000 ఉంటుంది అనుకున్నారు. కాకపోతే ఇంకా ఎక్కువే తీసుకున్నారు అనమాట. అంటే ఇప్పుడు రేట్లన్నీ పెరిగిపోయాయి కదా. ఇక్కడ చూసారు ప్రతి ఒక్కటి జగతో చేసిందే ఉన్నాయండి అన్నీని. ఈ ఆఫీస్ మాత్రమే తీశారు మా ఆయన గారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ వరకు రాణిస్తారటండి. ఇదంటే మన లగేజ్ కౌంటర్ అండి. వెళ్ళిన వాళ్ళు లోపలికి వెళ్ళే వాళ్ళు లగేజ్ అయితే అక్కడ చెక్ చేసి లోపలికి పంపిస్తారండి ఏం తీసుకొచ్చి రేట్ అన్నది. మేము మళ్ళీ ఎప్పుడైనా చూడడానికి వెళ్దాం అనుకుని అడిగితే ఇంకెప్పుడు రానివ్వరు. మేము వచ్చిన బయట ఉండాలన్నమాట. 10 నిమిషాలు 20 నిమిషాలు అరగంట లోపల మాట్లాడేసి వెళ్ళిపోవాలి. మీరు ఏం తీసుకొచ్చినా మళ్ళీ వెనక్కి పట్టుకెళ్ళిపోవాలి తప్ప వాళ్ళు ఏమి రానివ్వరు, లోపలికి తీసుకురానివ్వరు, మిమ్మల్ని కూడా రానివ్వరు అని అన్నారండి మామయ్య గారు. అంటే మేము అడిగితే ఫోన్ చేసి ఇప్పుడు వెళ్ళి 1 వీక్ అయిపోతుంది మామయ్య గారు అండి. వీడియోస్ చేసేటప్పటికి మామయ్య గారు అంతా బాగుందన్నారు, ఫుడ్ అంతా బాగుందన్నారండి. మళ్ళీ చూడాలండి. మా ఆయన గారు అయితే మామయ్య గారు అన్ని జాయిన్ చేసి స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసి మామయ్య గారు అయితే ఇంటికి వచ్చేస్తున్నారండి. మీరు చూసారు మా ఆయన గారు అయితే ఓలా బుక్ చేసుకున్న బైక్ మీద అయితే వచ్చేస్తున్నారండి. అందుకే ఇంతకుముందు ఆటో మీద వెళ్ళారు, అప్పుడు డబ్బులు ఎక్కువ అయినాయి అంట. ఒక్కడే కదా ఆటో ఎందుకని చెప్పేసి బైక్ అయితే బుక్ చేసుకున్నారండి ఓలా. అది బుక్ చేసుకుని మా ఆయన గారు అయితే రివర్స్ వచ్చేసారనమాట. ఆ రోజు చాలా ట్రబుల్ అయిందటండి. మా అన్ని టెస్టులు అన్నీ చేసుకున్నాకైతే ఈవినింగ్ 5 అయిపోయిందటండి. చాలా ఇబ్బంది పడ్డారు. ఫుడ్ కూడా తినలేదంట ఆ రోజు. ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్ రాసిన దగ్గర అయితే ఏ ఫుడ్ హోటల్ లేదంట. మా మామయ్య గారు తినలేదు, మా ఆయన గారు తినలేదంట ఆ రోజు అంతా అండి. మా ఆయన గారు ఇంటికి వచ్చి నైట్ కూడా ఫుడ్ తినలేదు. రోజు చాలా నీరసపడిపోయారండి. వచ్చినప్పటికి ఎండ కూడా బాగుంది కదా. నైట్కి ఇంటికి వచ్చేప్పుడు 12 అయిపోయింది. నేను వీడియో తీద్దాం కన్నా మర్చిపోయిన ఆ రోజు అయితే అండి. ఇది ప్రకాశం బ్యారేజ్ అండి. మామయ్య గారు అయితే బాగా ఉన్నారు ప్రస్తుతానికి. ఇప్పుడు అయితే బాగా ఉన్నారండి. నేను పెట్టి వీటిని ఎత్తి ఒక లైక్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.